రాష్ట్ర కార్యదర్శిగా నా నియామకం జరిగిన తర్వాత ఈరోజు ఏడుపాయల దుర్గా భవాని చరణాల్లో నా యొక్క శ్రద్ధను సమర్పించి ఈరోజు నా స్వగ్రామమైన కొత్తపల్లి మా ఇంటి నుండి ఈరోజు అందరి కార్యకర్తలు కలవడం జరిగింది. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్త నడుంగట్టి ఒక సైనికుడిలాగా, మోదీ గారి సైనికుడిలాగా ప్రతి ఒక్కళ్ళు దేశం కోసం పనిచేయాలి. గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఏది పనిచేసినా దేశం కోసమే. మీరు సంపాదించుకున్న దేశం కోసమే, మీరు పెళ్లి చేసుకున్న దేశం కోసమే, పిల్లల్ని కన్నా దేశం కోసమే. ఈ భావన ఎప్పుడైతే మనలో వస్తుందో స్థానిక సంస్థలే కాదు, రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, ఆ పైన పార్లమెంట్ ఎన్నికలు, ఎటువంటి చిన్న సొసైటీ ఎన్నికలు, ఏ ఎన్నికలైనా సరే ఏదైనా సరే గెలవగలుగుతాం. కాబట్టి కార్యకర్తలందరికీ ఇదే నా పిలుపు, ఆహ్వానము, కొత్త వాళ్ళకి ఆహ్వానము. కార్యకర్తలకి దయచేసి మీరందరూ ఒకటిగా సమిష్టిగా పనిచేద్దాం. మనం బీజేపీని బలోపేతమే చేయడమే కాకుండా ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదలుకొని జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ల వరకు మన వాళ్ళే గెలవాలనేది దానిపై విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మాతో పాటు పనిచేయండి. రండి. ధన్యవాదాలు. గౌరవ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారికి, గౌరవ రాజ్యసభ మెంబర్ డాక్టర్ కె లక్ష్మణ్ గారికి, అదేవిధంగా మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారికి, హోంశాఖ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా మీద విశ్వాసం ఉంచి నాకు ఈ బాధ్యతను ఇచ్చినందుకు వారందరికీ నా ధన్యవాదాలు. ఇదే దిశగా పనిచేస్తూ భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తూ కొత్త పాత అందరినీ కలుపుకొని ముందుకు నడుస్తూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని మెదక్ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారాన్ని సాధించుకునే విధంగా వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్మకంతో, విశ్వాసంతో కష్టపడి అందరూ పనిచేస్తామని పార్టీకి నేను విశ్వాసాన్ని కలిగిస్తున్నాను. ఇప్పుడు పరిస్థితులు చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్గా అంటే అంతర్జాతీయ పరంగా ట్రంప్ విధిస్తున్న టారిఫ్లు అయితేనేమి, రాహుల్ గాంధీ ఈవీఎంల మీద ఓట్ చోరీ గురించి మాట్లాడుతున్న నేపథ్యంలో బీహార్లో మన ప్రియతమ నాయకులు, మన ప్రధానమంత్రి అయిన శ్రీ నరేంద్ర మోడీ గారి తల్లిగారి గురించి చేసిన వ్యాఖ్యలు, అనుచిత మాటలు, ఇవన్నీ చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఒక్క మనిషి శ్రీ నరేంద్ర మోడీ గారు ఇన్ని విధాలుగా ఎన్నో అవాంతరాలు ఎదుర్కొంటూ, ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ కూడా దేశం కోసమని, నా ప్రజల కోసమని, నా ధర్మం కోసమని నిలబడుతున్నందుకు మనం పార్టీలను మరిచి ఎప్పుడైతే దేశం వెన్నుతట్టి పిలుస్తుందో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రులు వారి పార్టీలను విడిచిపెట్టి ఆయన వెనకాల నిలబడాల్సిన అవసరం ఉన్నప్పుడు ఈ నేపథ్యంలో కూడా మనం పార్టీలను చూస్తూ ఎప్పుడు అవకాశం దొరికితే బీజేపీ అని బుర్ర చల్లుదామనుకుంటున్నారు. కానీ దేశం కోసం పనిచేస్తున్న ఒక నాయకుడి వెనకాల మేము కూడా నిలబడి దేశం కోసం మేమున్నాం. అంతర్గతంగా పార్టీలలో కలహాలు ఉండొచ్చు, మన గొడవలు ఉండొచ్చు. ఎప్పుడైతే అంతర్జాతీయంగా వెళ్తామో అప్పుడు దేశం ఒకటిగా నిలబడ్డ రోజే భారతదేశానికి ఏదైనా ప్రగతి అయినా, డెవలప్మెంట్ అయినా, ఏ విధమైన సెక్యూరిటీ అయినా సాధ్యమవుతుందని నా ఆలోచన. మొన్న పహల్గామ అటాక్ చేసాం, అంతకుముందు పుల్వామా చూసాం, కార్గిల్ చూసాం, సర్జికల్ స్ట్రైక్స్ చూస్తున్నాం. ఎక్కడికక్కడ నాసిక్లో హిందువుల బండ్లను తగలబెట్టడం చూస్తున్నాం. ఎక్కడి నుంచి చూసినా కూడా ఇది ఏదైతే డీప్ స్టేట్ అని మనం మాట్లాడుకుంటున్నామో చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి దాకా చొరబడిపోయింది భారతదేశంలో అంటే మనల్ని కులం పరంగా, మతం పరంగా, వర్గం పరంగా, వర్ణం పరంగా ఇన్ని రకాలుగా విభజిస్తూ వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నారు. కానీ దేశం యొక్క భద్రత గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందనేది గుర్తుంచుకోవడం లేదు. ముఖ్యంగా చూసినట్లయితే కార్గిల్లో అసలు వార్ జరిగిందా, మీరేమో చీపటపకాయలు వేసిండ్రు, దాన్ని కూడా మీరు యుద్ధం అంటారా అని కేసీఆర్ గారు కమెంట్ చేసినప్పుడు. అంటే ఒక ముఖ్యమంత్రి మీద కమెంట్ చేయాల్సిన స్థాయి నాది కాదు. అయినా కూడా ఒక చిన్న కామన్ సెన్స్ ఉన్న ప్రతి మనిషి, ఎవరికైనా చిన్నగా బ్రెయిన్ గుర్ర పని చేసిన ప్రతి మనిషి ఆలోచిస్తాడు. ముఖ్యమంత్రి అయి ఉండి దేశ భద్రత మీద ముఖ్యమంత్రులే, దేశంలో ఉన్న అతి పెద్ద నాయకులే ఇటువంటి కనుక కమెంట్ చేసినట్టయితే మిగతా ప్రజలకి ధైర్యం చెప్పేదెవరు, వాడి వెనకాల నిలబడేదెవరు? ఈరోజు భారతదేశం పౌరులు ప్రతి ఒక్కడు కుల, మత, వర్గ, వయో, జెండర్ ఇవన్నీ భేదాలు మరిచి మన నాయకుడైన శ్రీ నరేంద్ర మోడీ గారి వెనకాల నిలబడి దేశం ప్రగతి కోసం మీరు పోరాడితే మీకోసం మేమున్నామని నిలబడే ధైర్యాన్ని ఇవ్వాలంటే ప్రతి రాష్ట్రంలో బీజేపీ యొక్క పతాకం ఎగరాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు. కాబట్టి
నా విజ్ఞప్తి ప్రతి ఒక్కరికి కొత్త పాత కాదు, బీజేపీ అందరినీ ఆహ్వానిస్తుంది, హక్కును చేర్చుకుంటుంది. వీరు వారు అనే భేదం భావం లేదు. ఎవరైనా ఎటువంటి పదవినైనా పొందగలిగే పార్టీ బీజేపీ మాత్రమే. ఒక ఛాయ్ అమ్ముకునే వాళ్ళు ఈరోజు మనకు ప్రధానమంత్రిగా ఉన్నారు. మన ద్రౌపది ముర్ము గారిని చూసుకున్నట్టయితే వారు ఒక ఎస్టీ మహిళ, ఆవిడ ఈరోజు రాష్ట్రపతిగా ఉన్నారు. రేఖా గుప్తా అనే ఆవిడ గురించి అసలు తెలియదు మనకి. అట్లాంటి ఆమె తీసుకొని బీజేపీలో నాయకత్వాన్ని కట్టబెట్టారు. ఇక్కడ డబ్బుకు ప్రాధాన్యత లేదు, వర్గానికి ప్రాధాన్యత లేదు, కులముకు ప్రాధాన్యత లేదు, ఉన్నదేదైనా